కమిషన్లు తీసుకోవడంలో తాను అన్ఫిట్ అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఆర్థిక శాఖ కార్యాలయం ముందు కాంట్రాక్టర్లు ధర్నా చేసిన సందర్భాలు లేవన్నారు. ఇప్పుడున్న కాంగ్రెస్ సర్కార్ విద్యుత్ థర్మల్ ప్లాంట్ల పేరుతో 50,000 కోట్ల స్కామ్ కు కుట్ర చేస్తుందని ఆరోపించారు. పంచాయతీ ఎన్నికల కోడ్ ను సీఎం రేవంత్ రెడ్డి ఉల్లంఘించారని మండిపడ్డారు. తప్పులు వచ్చే 25 ఏళ్ల పాటు ఈ రాష్ట్ర ప్రజలు మోయవలసి వస్తుంది. నువ్వు ఇయాలు ఉంటావు, రేపు పోతావు. నువ్వు పర్మనెంట్ కాదు. రాష్ట్రం పర్మనెంట్, ఈ రాష్ట్ర ప్రజలు పర్మనెంట్. నువ్వు చేసే అప్పు, నువ్వు చేసే తప్పుల భారం ఈ రాష్ట్ర ప్రజలు మోయవలసి వస్తుంది. నేను చెప్తున్నది డాక్యుమెంటల్ ఎవిడెన్స్తో చెప్తా ఉన్నా. మీరు ఆల్ పార్టీ మీటింగ్ పిలవండి, నేను వచ్చి ప్రూవ్ చేస్తా. చర్చకు రండి, లేదా మీరు పిలిస్తే నేను వస్తా. ఆధారాలతో సహా నేను రుజువు చేయడానికి సిద్ధం. నేను సొల్లు మాట్లాడతలేను, సూటిగా మాట్లాడుతున్నా. మీలాగా అన్ఫిట్ ఫర్ పాలిటిక్స్ అని వేక్ కామెంట్స్ అసలే చేయను. 50,000 కోట్ల అవినీతికి మీరు శ్రీకారం చుట్టారు. ఏ రూపాయి ఖర్చు లేకుండా, రూపాయి రాష్ట్ర ప్రభుత్వ పెట్టుబడి లేకుండా, అప్పులు లేకుండా, అప్పుల మీద వడ్డీలు లేకుండా మీరు ప్రతిపాదించిన రామగుండం థర్మల్ పవర్ స్టేషన్ కంటే కూడా తక్కువ ధరకే ఎన్టీపీసీ కరెంట్ ఇస్తుండగా ఈ అప్పులెందుకు, ఈ పెట్టుబడి ఎందుకు, ఈ ధర ఎక్కువ పెట్టి కరెంటు కొనుడెందుకు అని మేము సూటిగా ప్రశ్న వేశాం. దానికి సమాధానం ఇచ్చారా మీరు? ఇంక ఏడబై మేము టెండర్లే విలువపోతుంది, ఖర్చే పెట్టకపోతుంది, పైసలు ఖర్చు కాకముందే అవినీతి అయిందంటారా అంటుండు. మరి మీరు ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టులో 84,000 కోట్లు కూడా ఖర్చు కాకముందే 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని మీ రాహుల్ గాంధీ నుంచి మొదలుకుంటే మీ దాకా గల్లీ గల్లీకి పోయి చెప్పింది కదా. ఇవాళటి కూడా చెప్తున్నారు కదా. ఖర్చు అయిందే 84,000 కోట్లు దాటపోతే 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని ఆనాడు అడ్డగోలుగా మాట్లాడినందుకు ముందు క్షమాపణ చెప్పండి. ఈనాడు థర్మల్ విద్యుత్ ఉత్పత్తి రాష్ట్రంలో 60% ఉంది. 2026 నాటికి 40% తగ్గించుకుంటాము అని మీ కాంగ్రెస్ ప్రభుత్వం, మీరు బట్టి విక్రమార్క గారే ఇది అసెంబ్లీలో పెట్టిన డాక్యుమెంట్. 40% తగ్గిస్తాము 2026కు అని మీరు. ఇప్పుడు 2026 అయిపోతుంది, నెల అయితే అయిపోతుంది, దగ్గరికి వస్తుంది కదా. 40% తగ్గించుకుంటామని మీరే చెప్పింది కదా. ఇక్కడనేమో 40% తగ్గిస్తామంటారు, ఇంకోవైపు ఏమో 2,400 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు పెడతాము అంటారు. ఏది కరెక్టా? అసెంబ్లీలో చెప్పింది కరెక్టా? ఇవాళ మీరు ప్రెస్ మీట్లో చెప్పేది కరెక్టా? తయారున్న కరెంటు, తక్కువ ధరకు వచ్చే కరెంటు, పెట్టుబడి లేకుండా వచ్చే కరెంటు వద్దంటావు. 5 ఏళ్ల తర్వాత వచ్చే కరెంటు, ఎక్కువ ధరకు వచ్చే కరెంటు, పెట్టుబడి పెట్టే కరెంటు ముద్దంటావు. ఇది ఎక్కడి పద్ధతి? ఎవరి కోసము? నువ్వు చేసే తప్పుల వల్ల ఈ రాష్ట్ర ప్రజల మీద 82,000 కోట్ల రూపాయల భారం పడుతుంది. ఈ 82,000 కోట్ల భారం ఎందుకు ఈ రాష్ట్ర ప్రజలు విద్యుత్ బిల్లుల రూపంలో చెల్లించాలి? రేపు కరెంటు బిల్లులు పెరుగుతాయి కదా. ఈ బిల్లులన్నీ ప్రజలు కదా కట్టాల్సింది. ఆ ప్రజలకు నష్టం జరుగుతుంటే ఆ ప్రజలకు రేపు బిల్లులు పెరుగుతాయని చెప్పి ఈ స్కామ్ను బీఆర్ఎస్ పార్టీ బయటపెట్టింది. ఇంకోటి, విద్యుత్ శాఖలో ఈరోజు చాలా బాధ కలిగే అంశం ఏంటంటే మొత్తం ఆంధ్ర అధికారులతో నింపేస్తున్నారు. తెలంగాణ ఉద్యమం జరిగిందే, తెలంగాణ నీళ్లు మనకు, తెలంగాణ నిధులు మనకు, తెలంగాణ ఉద్యోగాలు మనకు. కేసీఆర్ గారు కష్టపడి 95% లోకల్ రిజర్వేషన్ ఉద్యోగాల్లో సాధించింది కేసీఆర్ గారు. కానీ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అత్యంత కీలకమైనటువంటి పోస్టులలో ఈ విద్యుత్ విభాగంలో మొత్తం ఆంధ్ర అధికారులను నింపుతా ఉన్నారు. అసలు ఈ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం నడుపుతుందా, వెనక నుండి ఆంధ్ర ప్రభుత్వం నడుపుతుందా అని అనుమానాలు కలుగుతూ ఉన్నాయి వీళ్ళ అపాయింట్మెంట్లు చూస్తా.